తిరువూరు టీడీపీలో గ్రూపు రాజకీయాలు చల్లారడం లేదు. స్థానిక ఎమ్మెల్యే, లోకల్ టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. స్థానిక నేత రమేష్ రెడ్డిపై 48 గంటల్లో చర్యలు తీసుకోకుంటే రాజీనామా చేస్తానంటూ ఎమ్మెల్యే అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఎమ్మెల్యే బాగోతాలు బోలెడు ఉన్నాయంటూ స్థానిక పార్టీ నేతలు రచ్చగెక్కారు. తిరువూరు ఎపిసోడ్పై టీడీపీ హైకమాండ్ దృష్టి సారించింది. నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. రచ్చకెక్కిన తిరువూరు టీడీపీ గ్రూప్ రాజకీయాలు. ఎమ్మెల్యే కొలికపూడి వర్సెస్ స్థానిక టీడీపీ నేతలు. నివేదిక కోరిన టీడీపీ అధిష్టానం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ వర్గపోరు పార్టీ హైకమాండ్ కు పెద్ద తలనొప్పిగా మారింది. స్థానిక ఎమ్మెల్యే, లోకల్ లీడర్ల మధ్య తరచూ వివాదాలు రాజుకుంటున్నాయి. తాజాగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అలవాల రమేష్ రెడ్డి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఓ మహిళను రమేష్ రెడ్డి వేధించారంటూ ఎమ్మెల్యే కొలికపూడి తీవ్ర ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. సొంత పార్టీ నేతపైనే ఎమ్మెల్యే ఆరోపణలు చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ రమేష్ రెడ్డి వర్గం రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. ఇలా స్థానిక గ్రూప్ రాజకీయాలు తిరువూరులో నాటకీయ పరిణామాలకు తెరతీశాయి. కూటమి పొత్తులో భాగంగా అనేక మంది టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలకు పార్టీ విధేయులకు కూడా దక్కని సువర్ణ అవకాశం కొలికపూడిని వరించింది. మొదటిసారి ఎమ్మెల్యే అయిన కొలికపూడి ప్రభుత్వ కార్యక్రమాలతో కన్నా వ్యక్తిగత వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ చివరికి టీడీపీ పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. అలాగే ఆ పార్టీ క్రమశిక్షణా సంఘం ముందు గతంలో హాజరై వివరణ కూడా ఇచ్చుకున్నారు కొలికపూడి. పార్టీ క్రమశిక్షణ సంఘం విచారణ చేపట్టిన తరువాత కొలికపూడి కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించారు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా కొలికపూడి జోలు విదిల్చారు. రమేష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. రమేష్ రెడ్డిపై తాను ఫిర్యాదు చేసి 10 రోజులవుతున్నా పట్టించుకోలేదని, 48 గంటల్లో రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి కాక రాజేశారు. ఎప్పుడూ అధిష్టానం నుంచి అక్షింతలు వేయించుకునే కొలికపూడి రివర్స్ లో పార్టీ అధిష్టానంపై అటాక్ చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో బిగ్ డిబేట్ పాయింట్ గా మారింది. మొత్తానికి తిరువూరు ఎపిసోడ్ పై టీడీపీ హైకమాండ్ దృష్టి సారించింది. తిరువూరులో జరిగిన పరిణామాలపై నివేదిక ఇవ్వాలని పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజనల్ కోఆర్డినేటర్, విజయవాడ ఎంపీ ముగ్గురిని కలిపి నివేదిక ఇవ్వాలని అధిష్టానం ఆదేశించింది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆరోపణలను రమేష్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనను 2 కోట్లు డిమాండ్ చేశారని, ఇవ్వనందుకే కక్షగట్టారని రమేష్ రెడ్డి చెబుతున్నారు. 3 దశాబ్దాలుగా టీడీపీ తరపున ప్రజలకు సేవ చేసుకుంటూ బతుకుతుంటే లేనిపోని నిందలు వేస్తూ సస్పెండ్ చేయించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏదేమైనా తిరువూరు టీడీపీలో వర్గపోరు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై రిపోర్ట్ తీసుకున్నాక హైకమాండ్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. పార్టీ ఐక్యతను కాపాడుకోవడం టీడీపీ ముందున్న ప్రధాన సవాల్గా కనిపిస్తోంది. మరి ఈ ఎపిసోడ్ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.